హాయ్ ఎవ్రీవన్. తెలుగు స్టాక్ ఛానల్ స్వాగతం. ఈరోజు నేను ఒక ఫ్రీ డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి అనేది నేను చూపించబోతున్నాను. సో, దీనికయ్యే ఖర్చు మీకు పూర్తిగా కంప్లీట్‌గా జీరో. సో, కానీ ఈ ఆఫర్ ఓన్లీ ఒక వీక్‌కి మాత్రమే ఉంది. ఫస్ట్ నుంచి 7th మార్చ్ 2019 మధ్యలోనే ఉంది. మీకు ఆల్రెడీ ఒక డీమ్యాట్ అకౌంట్ ఉండుండొచ్చు. డిఫరెంట్ డీమ్యాట్ అకౌంట్ ప్రొవైడర్స్ ఎంతో మంది ఉన్నారు. వాటిల్లో మీకు చాలా మంది డీమ్యాట్ అకౌంట్స్ ఆల్రెడీ ఉండుండొచ్చు. కానీ ఎందుకు మనం అడిషనల్‌గా ఇంకొక డీమ్యాట్ అకౌంట్ ప్రొవైడ్ చేసుకోవాలి అనేది చూద్దాం. డిసిప్లిన్ ఈస్ ద కీ. జనరల్‌గా స్టాక్ మార్కెట్‌లో ఫియర్ అండ్ గ్రీడ్ ఉండడం వల్ల చాలా మంది నష్టపోతూ ఉంటారు. కానీ ఎవరైతే ట్రేడర్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ వాళ్ళు సక్సెస్ అవుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. రాకేష్ జున్జున్వాలా ఏం చెప్తాడంటే, ఎవరైతే బిగినర్స్ ఉన్నారో స్టాక్ మార్కెట్‌లో వాళ్ళు 95% వాళ్ళ డబ్బులంతా తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్స్‌లోనే పెట్టాలంట. మిగిలిన 5%తోనే వాళ్ళు స్టాక్ మార్కెట్‌లో ట్రేడ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి మనీ ఎలా, ఏ టైంలో, ఎప్పుడు ఎలా మేనేజ్ చేయాలి అనేది వాళ్ళకి తెలుసు. బట్ మనకి యాస్ ఎ బిగినర్ మనకు తెలీదు కాబట్టి మనం ఫస్ట్ కొంత డబ్బులతోనే రిస్క్ తీసుకోవాలి. తర్వాత ఎప్పుడైతే మనకి ఎక్కువ నాలెడ్జ్ వచ్చి నేను మ్యూచువల్ ఫండ్ కంటే బాగా పర్ఫార్మ్ చేయగలుగుతాను అనుకున్నప్పుడు అప్పుడు ఆ డబ్బులు మళ్ళీ బయటికి తీసి మనం కంప్లీట్‌గా మన ఓన్‌గా ట్రేడింగ్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నౌ నేను మ్యూచువల్ ఫండ్ కంటే 3-4 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నా. సో, నాకు కావాల్సినంత నాలెడ్జ్ వచ్చింది అని నేను అనుకున్నాను కాబట్టి నేను ఆహ్, నా డబ్బులు మొత్తాన్ని కూడా రెగ్యులర్ ట్రేడింగ్‌లో ఇన్వెస్ట్ చేశాను. అయితే నా డిసిప్లిన్ ఏంటి అంటే, నేను నా డిసిప్లిన్ ఫాలో అవ్వడం కోసం నేను 4 డిఫరెంట్ డీమ్యాట్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నాను. సో, దాంట్లో 4 డిస్కౌంట్ బ్రోకరేజెస్‌ని వాడుతూ ఉన్నా అన్నమాట. అయితే నాది ఈ రోజున నా క్యాపిటల్ అరౌండ్ 10,00,000 దాకా ఉంది. సో, ఈ 10,00,000 దాకా ఉన్న క్యాపిటల్‌లో నేను ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలి అనుకుంటే జీరోదా అకౌంట్ వాడుతూ ఉన్నాను. కాకపోతే నేను ఇంట్రాడే కానీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చేయాలంటే నేను నా మొత్తం అమౌంట్‌లో నుంచి 1% ఆఫ్ ది అమౌంట్ మాత్రమే రిస్క్ చేస్తా. లేదా 2% మాక్సిమం 10,000-20,000 మాత్రమే నేను ఇంట్రాడేలో ట్రేడ్ చేస్తూ ఉంటాను. సో, ఒక 10,000-20,000 ఏం చేశానంటే జీరోదా అకౌంట్‌లో అలా పెట్టేసుకొని ఉంచేసుకున్నా. సో, ఒకవేళ వస్తే ఆ స్ట్రాటజీలో అందులో నేను బాగా సంపాదిస్తా, పోతే ఆ 10,000-20,000 తోనే పోద్ది అండ్ ఆ డీమ్యాట్ అకౌంట్ కూడా క్లోజ్ అయిపోద్ది. అలా కాకుండా నేను 10,00,000తో గనక నేను ఇంట్రాడే ఎఫ్&ఓ చేసిన తర్వాత ఏదైనా ఒక రోజు రూ. 1,00,000, రూ. 2,00,000 పోతే? సో, దాన్ని రికవర్ చేసుకోవడానికి చాలా కష్టపడుతుంది గదా! సో, అందుకని ఈ ఇంట్రాడే అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కోసం జనరల్‌గా తక్కువ డబ్బులు ఒక దానికంటూ ఒక సెపరేట్ అకౌంట్ ఉందనుకోండి, మనీ మిక్స్ అవ్వకుండా ఉంటుంది. అలాగే డెలివరీస్ కోసం జనరల్‌గా మనకి జీరో బ్రోకరేజ్ ఉండే తీసుకోవాలి. సో, దానికోసం అప్‌స్టాక్స్ అండ్ పైసా మెయింటైన్ చేస్తూ ఉంటాను. తర్వాత ఎస్ఐపి చేయడం కోసం నార్మల్ షేర్స్‌లో ఎస్ఐపి చేయడానికేమో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ యూజ్ చేస్తూ ఉంటాను. లేదు ఇండెక్స్ ఫండ్స్‌లో, లిక్విడ్ ఫండ్స్‌లో ఇలాంటివి ఎస్ఐపి చేయడం కోసం జీరోదా యూజ్ చేస్తూ ఉంటాను. అలాగే లాంగ్ టర్మ్ స్టాక్స్ ఏవైనా కొనుక్కొని ఒక 20 ఇయర్స్, 30 ఇయర్స్, 40 ఇయర్స్ తర్వాత అమ్మాలి. ఈ జస్ట్ స్టాక్ ఇది లైఫ్ లాంగ్ నాతో పాటు ఉండిపోవాలి అని అనుకున్నప్పుడు నేను అవి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో బై చేస్తూ ఉంటాను. సో, ఇవి సేఫ్టీకి అలాగే కాస్ట్‌కి సంబంధించిన విషయాలను బట్టి నేను ఇలా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో, నా పర్సనల్‌గా నేనంటూ 5 ప్లాట్‌ఫార్మ్స్ వాడుతున్నాను. దాంట్లో 4 డిస్కౌంట్ బ్రోకరేజ్ ఫర్మ్స్ వాడుతూ ఉన్నానన్నమాట. అయితే ఎప్పుడైతే టైం దొరుకుతదో మనం ఎప్పటికప్పుడు మన డబ్బుల్ని మనం సేవ్ చేసుకుంటూ ఉండాలి. సపోజ్ మనం బుక్ మై షోలోనో టికెట్ బుక్ చేస్తున్నాము. పేటీఎం నుంచి చేసుకుంటే ఒక 50% ఆఫ్ వస్తుంది అనుకోండి. అక్కడ చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాం. సేమ్ అలాగే మనకి ఇప్పుడు టైం వచ్చింది యాక్చువల్‌గా. ఏంటి మనం స్టాక్ మార్కెట్‌లో డీమ్యాట్ అకౌంట్ ఎప్పుడైనా ఫ్యూచర్‌లో ఒకటి కావాల్సొస్తుంది. అడిషనల్ డీమ్యాట్ అకౌంట్ కావాల్సొస్తుంది. ఇప్పుడు ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి ఇప్పుడు మనం చేసుకుంటే మనకొక రూ. 555 సేవ్ అవ్వడం జరుగుతది. అయితే టాప్ 3 డిస్కౌంట్ బ్రోకర్స్ ఇన్ ఇండియా. చాలా మంది కస్టమర్స్ ఉంటారు అని ఆ కస్టమర్ బేస్‌ని బట్టి అని చూసుకుంటే ర్యాంక్ వైస్ చూసుకుంటే డిస్కౌంట్ బ్రోకర్స్‌లో నంబర్ 1 జీరోదా ఉంది. నంబర్ 2 పైసా ఉంది. నంబర్ 3 అప్‌స్టాక్స్ ఉంది. సో, వీళ్ళు టాప్ 3 డిస్కౌంట్ బ్రోకర్స్ ఇన్ ఇండియా కాబట్టి వీళ్ళకి ఏం అవుతది అన్న ప్రాబ్లమ్ లేదు. అండ్ ఈ సోర్స్ అనేది నేను చిత్తూర్ గారి వెబ్‌సైట్ నుంచి తీసుకున్నాను. సో, దీంట్లో మనం ఇప్పుడు అప్‌స్టాక్స్ అకౌంట్‌లో మీరు ఫ్రీ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సో, ఈ ఫ్రీ డీమ్యాట్ అకౌంట్‌తో పాటు అప్‌స్టాక్స్‌ల వల్ల మీకు అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటి అంటే జనరల్‌గా ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేయాలంటే మీకు రూ. 555 అవుతది అప్‌స్టాక్స్‌లో. ఈ వారం రోజులు కాకుండా వేరే ఎప్పుడైనా సరే. బట్ ఇప్పుడు చేసుకుంటే మీకు జీరో. అండ్
జనరల్ గా మీరు డెలివరీ ట్రేడ్స్ అంటే సపోజ్ రిలయన్స్ అనే కంపెనీ ఈ రోజు కొని 10 రోజుల తర్వాత, 20 రోజుల తర్వాత, 50 రోజుల తర్వాత, 100 రోజుల తర్వాత అమ్మారు అనుకోండి, అది డెలివరీ ట్రేడ్స్ అంటారు. దీని ద్వారా అయ్యే చార్జెస్ లో బ్రోకరేజ్ ఛార్జ్ కంప్లీట్ గా జీరో. అప్ స్టాక్స్ లో డెలివరీస్ కి ట్రేడ్స్ కి బ్రోకరేజ్ ఛార్జ్ అనేది జీరో. అలాగే డెలివరీ ట్రేడ్స్ లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఉన్న డెలివరీ ట్రేడ్స్ లో కూడా మనకి 2 times మార్జిన్ అనేది అప్ స్టాక్స్ వాడు ప్రొవైడ్ చేస్తున్నాడు. ఇది చాలా మంచి అడ్వాంటేజ్. జనరల్ గా కొంతమంది వేరే డిమాట్ అకౌంట్ వాళ్ళు 3 days కి, 5 days కి, 7 days కి ఇలాగా 2 times 3 times మార్జిన్ డెలివరీ ట్రేడ్స్ లో కూడా ఇస్తూ ఉంటారు. కానీ జస్ట్ వాటికి లిమిటేషన్ ఉంది. వీటికి 1 year అయినా 2 year అయినా పర్లేదు, మార్జిన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటది. బట్ ఎవ్రీ మంత్ 1.8% ఇంట్రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. తర్వాత ఇంట్రాడేలో మనకు పడే చార్జెస్ లో బ్రోకరేజ్ ఛార్జ్ మాక్సిమం 20 రూపీస్ కి కట్ ఆఫ్ ఉంటుంది. తర్వాత అప్ స్టాక్స్ లో నాకు బాగా నచ్చేది ఏంటి అంటే వన్ టిక్ ఆప్షన్. మనం ముందు ఆర్డర్ అంతా రెడీ చేసుకొని పెట్టుకొని బై చేయాలా సెల్ చేయాలా పెట్టుకున్న తర్వాత ఏ రోజైతే క్వార్టర్లీ రిజల్ట్ వస్తున్నా, హాఫ్ ఇయర్లీ రిజల్ట్ ఏదైనా వచ్చినప్పుడు స్టాక్ మూవ్మెంట్ చాలా ఫాస్ట్ గా పైకో కిందక మూవ్ అవుతూ ఉంటది కదా. సో ఆ టైంలో మనం వన్ టిక్ ఆప్షన్ యూజ్ చేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మన ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్, అసలు ఈచ్ అండ్ ఎవ్రీ ట్రేడర్ కానీ ఇన్వెస్టర్ కానీ తెలుసుకోవాల్సింది ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ గురించి. సో ఏంటి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ గురించి అంటే మీలో ఇప్పుడు ఈ వీడియో వినే వాళ్ళల్లో 100లో 98 మంది లేదా 99 మంది ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ లో డబ్బులు నష్టపోతూనే ఉన్నారు. కానీ మీరు ఇది మీ ట్యాక్స్ లో చూపించుకుంటున్నారా లేదా? చాలా మంది చూపించుకోరు. కానీ మీ ట్యాక్స్ లో మీ నష్టం వస్తే, నష్టం వస్తే చూపించుకుంటే ఏంటి అడ్వాంటేజ్ అనుకుంటున్నారేమో. ఇప్పుడు నష్టం వస్తే దాన్ని చూపించుకున్నారనుకోండి, సపోజ్ నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్ వస్తే ఈ నష్టాన్ని రికవర్ చేస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ వచ్చే ప్రాఫిట్ మీద ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. సో ఎంతో మంది నాకు కాల్ చేస్తూ ఉంటారు, నాకు 5 లక్షలు పోయాయి, 10 లక్షలు పోయాయి, 15 లక్షలు పోయాయి అని. ఫస్ట్ అడ్వైజ్ ఏంటి అంటే మీరు అది ట్యాక్స్ లో చూపించుకోండి. వన్స్ మీరు ట్యాక్స్ లో చూపించుకుంటే ఆ సంవత్సరంలో యూజ్ లేకపోయినా నెక్స్ట్ 4 years వరకు ఈ లాస్ మీద నెక్స్ట్ 4 years వరకు మీకు కనుక ప్రాఫిట్ వస్తుంది అనుకోండి, ఆ ప్రాఫిట్ మీద మీకు ఈ లాస్ కి సరిపడేంత చూసుకొని మీకు ట్యాక్స్ అనేది ఉండదు. రైట్. సో అందుకని ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ మీకు సింపుల్ గా దొరకడానికి అప్ స్టాక్స్ చాలా హెల్ప్ చేస్తుంది. మీకు ఫ్యూచర్ అండ్ ఆప్షన్ సపరేట్ గా, ఇంట్రాడే సపరేట్ గా, అలాగే డెలివరీ సపరేట్ గా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ చాలా క్లియర్ గా ఇస్తాడు. మిగిలిన చాలా వాటిల్లో నేను అబ్జర్వ్ చేయలేదు, అంటే వేరే డిమాట్ అకౌంట్ ప్రొవైడర్స్ లో ఇంత క్లియర్ గా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ ఇచ్చేవాడిని నేను వేరే వాడిని చూడలేదు. తర్వాత ఈ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, అప్ స్టాక్స్ లో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి మీకు ఈ కింద ఉన్న డాక్యుమెంట్స్ యొక్క ఫోటో కానీ స్కాన్ కాపీ కానీ కావాలి. సో మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఒక సిగ్నేచర్, అలాగే 6 months బ్యాంక్ స్టేట్మెంట్, అలాగే క్యాన్సిల్ చెక్. ఇవి ఉన్నాయి అంటే మీరు డిమాట్ అకౌంట్ 10 to 15 minutes లో ఓపెన్ చేయొచ్చు. అండ్ మీకు ఫ్రీ డిమాట్ అకౌంట్ పొందడం కోసం మీరు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ కనిపించే లింక్ ఏదైతే ఉందో దీన్ని మీరు గూగుల్లో పైన సెర్చ్ చేయొచ్చు, లేదా కింద ఇదే యూట్యూబ్ వీడియోలో డిస్క్రిప్షన్ లో ఈ లింక్ ఉంటుంది. ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్టయితే మీకు ఇలా ఒక పేజ్ కి మీరు రీడైరెక్ట్ చేయబడతారు. దాంట్లో మీరు ఓపెన్ డిమాట్ అకౌంట్ కనుక క్లిక్ చేస్తే మీ ఈమెయిల్ అడ్రస్, అలాగే మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటున్న కొత్త పాస్వర్డ్ ఒకటి అండ్ మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి సైన్ అప్ క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్స్ లో మీకు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, పాన్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. అండ్ ఈ 2 ఎంటర్ చేసిన తర్వాత ఇది వరకు పేమెంట్ ఆప్షన్ ఉండేది, బట్ ఇప్పుడు పేమెంట్ ఆప్షన్ లేదు, ఈ వీక్ వరకు మాత్రమే. అండ్ అది కంప్లీట్ గా 0 ఉంటుంది. సో ఇలా గనక మీరు చేసుకోవడం ద్వారా మీకు ఫ్రీ డిమాట్ అకౌంట్ ఉంటుంది. అండ్ ఈ డిమాట్ అకౌంట్ లో ఒక స్ట్రాటజీ పెట్టుకోండి, ఆ స్ట్రాటజీకి సంబంధించిన ట్రేడ్స్ మాత్రం ఈ డిమాట్ అకౌంట్ లో చేసుకోండి. రైట్. సో ఆల్వేస్ ట్రేడ్ విత్ డిసిప్లిన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ మై వీడియో.